సారంగా వీక్షకులకి నమస్కారం. ఈరోజు నేను నా కొత్త కథా సంపుటి అవును నాకు నచ్చలేదు అనే పుస్తకంలోని కథల నేపథ్యం గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా మొదటి కథా సంపుటి ఒక పరిచయం ఒక పరిమళం 2014లో విడుదలైంది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ అవును నాకు నచ్చలేదు అనే కథా సంపుటితో మీ ముందుకు వస్తున్నాను. ఇందులో మొత్తం 22 కథలున్నాయి. ఈ పుస్తకాన్ని అనల్ప బుక్స్ వారు ప్రచురించారు. దీనికి ముందు మాట ప్రముఖ విమర్శకులు కాత్యాయని విద్మహి గారు రాశారు. కాత్యాయని విద్మహి గారు ఈ కథలను చాలా లోతుగా విశ్లేషిస్తూ తనదైన శైలిలో చాలా విలువైన ముందు మాటని అందించారు. ఈ సంపుటిలోని కథలకు కథావస్తువు మన చుట్టూ సమాజంలోని మనుషులు, వారి ధోరణులు, సమాజంలోని పోకడలు. ఒక స్త్రీగా, ఉద్యోగినిగా నా స్వానుభవాలతో పాటు చుట్టూ సమాజంలోని స్త్రీలు ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు సహజంగానే నాకు ఆసక్తి కలిగించే విషయాలు. ఈ విషయాలపైనే ఎక్కువగా నేను కథలు రాశాను. ఆడపిల్లల చదువు, ఉద్యోగాల విషయంలో మునుపటి కన్నా ఎంతో మార్పు వచ్చినా నేటికి స్త్రీల స్వేచ్ఛకి ఎన్నో పరిమితులు ఉన్నాయి. ఇంట్లో స్త్రీలు చేసే శ్రమకి తగిన ప్రతిఫలం కానీ, గుర్తింపు కానీ, గౌరవం కానీ నేటికి లేదు. పైగా ఈ ఇంటి పని, వంట పని అనేవి కింది స్థాయి పనులని నేటికి చాలామంది మగవాళ్ళు వాటిని చేయడానికి నామోషిగా భావిస్తారు. ఒకవేళ వారు చేసినా ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు వాళ్ళని హేళనగానే చూస్తారు. పెళ్లి విషయంలో కూడా చదువుకుని సంపాదిస్తున్న అమ్మాయి అయినా కట్న కానుకలు తేవాలని, తమ అదుపాజ్ఞల్లో ఉండాలని అబ్బాయి కానీ అతని కుటుంబం వారు కానీ ఆశిస్తూ ఉంటారు. ఇలా పెళ్లి విషయంలో తనను ఒక సరుకుగా చూడటం, బేరసారాలు సాగించటం, నచ్చని ఒక అమ్మాయి అవును నాకు నచ్చలేదు అని చెప్పటమే ఈ అవును నాకు నచ్చలేదనే కథలో కథాంశం. ఆ కథ శీర్షికనే ఈ సంపుటికి శీర్షికగా కూడా ఎంచుకున్నాను. ఎందుకంటే బాధితులు తమకి నచ్చని విషయాన్ని నచ్చలేదు అని చెప్పటమే మార్పుకి ఒక మొదటి అడుగుగా నేను భావిస్తాను. మన నిత్యం వార్తల్లో 6 నెలల పసిపాప నుండి 60 ఏళ్ల నడివయసు స్త్రీ వరకు అత్యాచారాలు బారిన పట్టం వింటూనే ఉంటాము. ఇక చాలా కుటుంబాల్లో పురుషులు తమ భార్యలపై కానీ, కుటుంబంలోని ఇతర స్త్రీలను కానీ కొట్టడం, తిట్టడం అనేది సర్వసాధారణంగా మనం వినే విషయమే. అయితే ఇలా నేరుగా కనపడే హింస కన్నా నేరుగా కనపడని మానసిక హింస, ఒత్తిడి, వివక్ష చాలా కుటుంబాల్లో ఉంటుంది. స్త్రీ పురుష సంబంధాల్లో ఇది అనేక రూపాల్లో, అనేక కోణాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ నియంత్రణ మన భద్రతా క్షేమం కోసమే అన్న భ్రమ కూడా కలగజేస్తుంది. దాన్ని గుర్తించి ఎదుర్కోవడం కూడా కష్టమే. నా కథల్లో వాటినే చిత్రించే ప్రయత్నం చేశాను. ఇంటి విషయం ఇలా ఉంటే బయట పని ప్రదేశాల్లో స్త్రీలు ఎదుర్కొనే సవాళ్ళు కూడా చాలా ఉంటాయి. ఆ సమస్యల ఆధారంగా రాసిన కథలు స్థానాంతరం, ఖాకీ అలాంటివి. స్త్రీలకు ప్రత్యేకమైన శారీరక ధర్మాలైన ఋతుక్రమం, నడివయసు వచ్చాక అది ఆగిపోవటం, వీటి మీద రాసిన కథలు దూసరా దిన్, వెచ్చని దానా రావే నాచెలి అనే కథలు. ఇక మాతృత్వం అనే అంశము మన సమాజంలో ఎంతగా కీర్తింపబడుతుందో మనందరికీ తెలుసు. మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అనే పాటలు కూడా మనకందరికీ బాగా పాపులర్ అయిన పాటలు. ఒక ఆధునిక యువతి దృష్టికోణం నుండి మాతృత్వం అనే అంశం మీద రాసిన కథ ఇంకొంచెం ప్రేమించనివా అనే కథ. ఈ 21వ శతాబ్దంలో కూడా స్త్రీలను సామాజికంగా, సాంస్కృతికంగా తీవ్రమైన వివక్షకు గురి చేస్తున్న అంశం వైధవ్యం. దాని మీద రాసిన కథ శ్రావణమాసం అనే కథ. ఈ స్త్రీ పురుష అసమ సంబంధాలు ఒక ఎత్తు అయితే
అసలు సమాజం గుర్తించటానికి కూడా నిరాకరిస్తున్న థర్డ్ జెండర్ సమస్యలు ఇంకొక ఎత్తు. ఆ నేపథ్యంలో కూడా రాసిన కథ ఈ కథా సంపుటిలో ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరం మన పైన వలలు విసురుతూ ఉంటుంది. ఆస్తులు వస్తువులు పోగేయటంలోనే మనకు మోక్షప్రాప్తి అనే భ్రమ కలిగిస్తూ ఉంటుంది. అలాంటి వస్తు వ్యామోహ సంస్కృతి పైన రాసిన కథలు కూడా ఈ కథా సంపుటిలో ఉన్నాయి. అవసరమా అనే కథ, లింక్ పైన నొక్కకు అనే కథ, అంతరం, ఇలాంటివన్నీ కూడా ఈ అంశం ఆధారంగా రాసినవి. ఇక కరోనా నేపథ్యంలో రాసిన కథ ఎంత చేరువో అంత దూరము అనే కథ. అంటే కరోనా సమయంలో మనందరికీ తెలుసు, మన జీవితాల్ని అతలాకుతలం చేయటమే కాక మన సమాజంలో ఉన్న అసమానతలను ఆ సమయంలో చాలా ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. అంటే మనం ఆశించిన సమసమాజానికి ఎంత చేరువలో ఆలోచనలో ఉన్నామో ఆచరణలో అంత దూరంలో ఉన్నాము అని రాసిన కథ ఇది. ఈ భారీ నీటి ప్రాజెక్టుల వలన అయ్యే పర్యావరణ విధ్వంసం, లక్షల కుటుంబాలు నిర్వాసితులు అవ్వటం, జీవనోపాధిని కోల్పోవటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలు. నేను ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సభ్యురాలిగా ఈ పోలవరం ముంపు గ్రామాలకి క్షేత్ర పర్యటన కోసం వెళ్ళినప్పుడు అక్కడి వారితో జరిపిన సంభాషణ ఫలితంగా రాసిన కథ చాప కింద నీరు అనే కథ. ఆధునిక జీవితంలో ఉండే హడావిడి, దేనికి సమయం దొరక్కపోవటం, అందరం స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల మాయలో పడి కొట్టుకుపోవడం, ఈ అంశాల మీద కూడా కొన్ని కథలు రాశాను. అయితే ఎంత గంభీరమైన విషయమైనా హాస్యంతో వ్యంగ్యంతో రాస్తే అది పాఠకులకి త్వరగా చేరుతుంది అని నేను అనుకుంటాను. ఆ హాస్యం, వ్యంగ్యంతో కూడుకున్న హాస్యరసం నాకు ఇష్టమైన రసం కూడా. అందుకనే కొన్ని కథల్లో ఆ రెండు జోడించి రాసే ప్రయత్నం చేశాను. ఈ కథలన్నీ కూడా అనేక ప్రింట్, అంతర్జాల పత్రికల్లో వచ్చినవే. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. వీటిని మీరు ఇంతకుముందే కొన్ని చదివి కూడా ఉండొచ్చు. ఈ కథలను ఇప్పుడు మళ్ళీ చదువుతారని, ఇవి పాఠకులందరికీ చేరాలని, మీరు చదివి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవాలని నా ఆశ. నమస్తే.